కేవలం విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్లాలని కుతూహలపడ్డాడు. నేను వచ్చి ఆ సాధువుకు కేవలం దర్శించుకుంటాను, అంతేకాని వారికి తల వంచను, దక్షిణ కూడా ఇవ్వను. నా ఈ 2 షరతులకు ఒప్పుకుంటే నేను షిరిడీకి వస్తాను అని చెప్పాడు. స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. అతని మిత్రుడు అయిన కాకా మహాజన్కి సత్పురుషుల యందు అత్యంత భక్తి భావము. కానీ అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు. ఆ ఇద్దరు శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడీ చేరారు. ఇద్దరు సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు. అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి. వారు మసీదు మెట్లపై అడుగు పెట్టగానే కాకామిత్రుడిని చూసి దూరం నుండి కాయావేజీ ఎందుకు వచ్చారు అని ఎంతో మధురంగా అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయా నివేది అన్న మాబా మాట, వారి స్వరము విని కాకా మిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయమైన ఆ స్వరము గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు. ఈ స్వరము నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే. తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపును విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు. మునుపటి తన నిశ్చయాన్ని మరిచి శిరస్సు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు. తర్వాత బాబా కాకాను మాత్రమే దక్షిణం అడిగారు. కాకా ఇచ్చారు. ఇద్దరు తిరిగి వెళ్లిపోయారు. మరలా మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నాడు. ఇద్దరు ముంబైకి బయలుదేరటానికి కాకా బాబా అనుమతిని కోరాడు. బాబా కాకాను దక్షిణం అడిగారు. అదైనా కాకాను మాత్రమే 17 రూపాయలు ఇవ్వు అని అడిగారు. కానీ అతని మిత్రుని ఏమీ అడగలేదు. అందువలన అతని మనసులో అలజడి చెలరేగింది. అప్పుడు అతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణ అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణ అడగకుండా వదిలివేశారేమి అని కాకాను అడిగాడు. ఈ విషయం బాబాని అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణను ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసు ఉంటే ఇవ్వు అని జవాబిచ్చారు. బాబా దక్షిణను అడగటము, భక్తులు ఇవ్వటము గురించి అతడు హీనంగా మాట్లాడాడు. అలాంటి వాడు బాబా అడగకుండానే దక్షిణ ఇవ్వనా అని అడిగాడు అని కాక ఆశ్చర్యపోయాడు. నీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వు అని బాబా మాటలకు మిత్రుడు వెంటనే 17 రూపాయలను బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు. తర్వాత